మీనా నేతన్ మరి అమ్మా మీనా 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 నేతన్ గారు వచ్చారమ్మా? మ్యూట్ లో ఉన్నారు మీరు, మ్యూట్ లో ఉన్నారు. మీనా సిస్టర్ మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు తీసేశారు. నాకు తెలియలేదు. అవునవును, గమనించుకోలేదు. గమనించలేదండి. అందరికీ వందనాలు. జూమ్ లో ఉన్న సిస్టర్స్ అందరికీ వందనాలు. మన ప్రభును రక్షకుడు విమోచకుడైన యేసు నామములో మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు సిస్టర్. మొదలు పెట్టేదా? మొదలు పెట్టనా? అవునండి, వందనాలు. చేరువచ్చిన సోదరులందరికీ కూడా వందనాలు. ఈరోజు మా ప్రియతమ నా యంగ్ ఏజ్లో దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయమైన ఫ్రెండ్ మీ నాను ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే నేను పోస్ట్ చేశాను. నేను మీ నా ఇద్దరం కలుసుకున్నది ఈ గాస్పుల్ హాల్లోనే. వారి అక్కగారు మా జువాలజీ ఉషా గారని, ఉషా ప్రియదర్శిని మా యొక్క జువాలజీ ప్రొఫెసర్గా ఉండేవాళ్ళు సత్సాయి కాలేజ్లో. మరి ఆ తర్వాత నాకు మీనా తెలిసింది. మేమిద్దరము ఆత్మీయులుగా కలుసుకున్నాము. ముఖ్యంగా యూత్ మీటింగ్లో ఫస్ట్ టైము నేను కలుసుకోవడం జరిగింది. మా హృదయాలు రెండు కూడా యోనాతాను దావీదు వలె కలిసిపోయాయి ఆత్మీయంగా. యూత్ మీటింగ్లో తరచుగా కలుసుకునే వాళ్ళము. నన్ను అంటే మా ఇంటికి వచ్చి ఎక్కువగా మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం కూడా కలిసి. నాకు ఆత్మీయమైన ఫ్రెండ్స్ ఒక 3-4 ఉన్నారు. వారిలో మొట్టమొదటి ఫ్రెండ్ మీనా. ఆ తర్వాత నా వివాహ సమయంలో నన్ను పెళ్లి కుమార్తెగా తయారు చేసింది కూడా మీనానే. ఆ రోజు రాత్రి మా ఇంట్లో ఉండి. అందుకే అప్పటి కాలంలో నా ఫోటో అలాగే మీనా ఫోటో, మా పెళ్లి ఫోటో కూడా మీకు పోస్ట్ చేశాను వాట్సాప్లో. ఇప్పుడే తర్వాత చూసుకోవచ్చు. అప్పటి కాలపు పెళ్లి ఫోటోలు ఏమో పెద్ద ఆకర్షణీయంగా ఉండవు. వెర్ సో సింపుల్ అట్ ద టైం. అనగా దేవుడు అలాగూ మంచి ఫ్రెండ్షిప్ మా ఇద్దరికి అనుగ్రహించారు. వివాహం అయిన తర్వాత చాలా ఏళ్ళుగా మేము కలుసుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ కలుసుకొని ఫోన్లో పరిచయం కలిగి ఉండడానికి, మాట్లాడుకోవడానికి ప్రభువు సాయం చేశారు. ఆ తర్వాత తను కూడా ఆత్మీయంగా దేవుడు నిలబెట్టుకొని ప్రార్థనలో ముందుకు సాగుతూ మరి తన కుటుంబ జీవితాన్ని కాపాడుకుంటూ పిల్లల్ని కూడా ప్రభువులో పెంచుకోవడానికి ప్రభు సాయం చేశారు. తన యొక్క సొంత మాటల్లోని తన సాక్ష్యాన్ని, ప్రభువుతో తన పరిచయము, దేవుడి తనకు చేసిన మేలు, వీటన్నిటి గురించి తన వివరంగా మనతో చెప్తారు. తన అనుభవాలన్నీ కూడా. ఇలాగూ ఈ సమయంలో దేవుడు చాలా రోజులుగా కావాలని ఆశిస్తూ వచ్చాము ఇద్దరము. కానీ ప్రభు సొంత సమయంలో తిరిగి ఈరోజు మనతో కూడా కలిపారు. ఒక వారం 10 రోజుల నుంచి కూడా మన జూమ్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు, గమనిస్తూ ప్రోగ్రామ్స్ని. ఈరోజు దేవుడు తనకు వీలు కలిగజేసినందుకు దేవునికి వందనాలు. మనందరి గ్రూప్ తరపున ఫస్ట్ టైము తన్ని సభాముఖంగా అందరి సమక్షంలో ఆహ్వానిస్తున్నాను. వందనాలు మీనా. చాలా వందనాలు కెజియా. చాలా సంతోషం నన్ను ఇన్వైట్ చేసినందుకు జూమ్ మీటింగ్ లో. ఇదంతా కూడా దేవుని కృప. నిజంగా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఫర్ మీ. నాకు ఇంతవరకు అలవాటు లేదు, కానీ దేవుడే నన్ను బలపరచాలి. చెప్పే ఈ కొన్ని మాటలు సాక్ష్యము అందరికీ ఆత్మీయంగా బలపరచాలని వేడుకుంటున్నాను. మరి కెజియా నేను అదే ఇంతవరకు చెప్పిన రీతిగా ఆత్మీయ ఫ్రెండ్స్. మరి తను నా గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటది. ఈరోజు అదే రిమైండ్ చేసింది, నైట్ ఫోన్ చేసి. ఆ రోజే చెప్పింది, కానీ కూర్చొని స్టడీ చేయడానికి అంత టైం లేకుండా ఉండే, కానీ ప్రార్థన చేసుకుంటా ఉంటుంది. ప్రభు నడిపించిన రీతిగా నేను ఇప్పుడు మొదలు పెడతాను. పాట పాడమన్నది. నాకు పాత సంగీతాలే వచ్చు. సింహాల గీతం నుంచే పాడతాను ఒక పాట. ప్రేయర్ చేయాలా? ఫస్ట్ ప్రేయర్ చేస్తున్నా. ప్రేయర్ చిన్న ప్రేయర్ చేసి స్టార్ట్ చేయండి, పాట పాడండి.
ఓకే. ఓకే. ప్రేమగల తండ్రి, కృపగల యేసురాజా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ సాయంకాల సమయంలో తండ్రి ఆశ్చర్య రీతిగా నేను కెజా మరి సిస్టర్స్ అందరూ కూడా కలిసి జూమ్ లో మేము నీ వాక్యాలను అయినా ప్రభు నేర్చుకున్నట్టుకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇదెంత ఆశ్చర్యమునైనా, నిజంగా ఇదంతా ఆశ్చర్యమునైనా, ఇది కేవలం మీ కృప ఏంటున్నది అయినా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి చెప్పబోయే మాటలను మీరు ఆశీర్వదించండి. అనేక ఆత్మలు బలపడటకు మీ కృప చూపించండి. నేను కాదనైనా మీరే మా అందరితో మాతోనూ మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను నాయన. పాడబోయే పాటను కూడా ఆశీర్వదించండి. మరి పద్యాలను కూడా మీరు ఆశీర్వదించండి నాయన. మీ ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరిని కూడా మీ కృప హస్తాలకు అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువును, రక్షకుడు, విమోచకుడైన యేసు నామములో అడిగి పొంది ఉంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 సియోను పాటను సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళదాం. ఆ పాట అండి. పాడండి సిస్టర్. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానంద నేమియులేదని చెప్పెను ప్రియుడెసు. లోకాన శాశ్వతానంద నేమియులేదని చెప్పెను ప్రియుడెసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు, పొందవలేని లోకము నందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలము ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలము ద్వారా పోవలసి ఉన్నానేమి. నిరాక్షకుండగు యేసే నడుపును మారాని మాట రాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలనన్నీయు విడిచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలనన్నీయు విడిచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీర జిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీర జిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకమున్నది అక్కడ నుండి వచ్చునెసు. ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునెసు. సియోను గీతము సంపూగా కలిపి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపూగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఇప్పుడు నేను శ్రేష్టమైన పాట కదా ఈ పాట. మరి ఎవరు రాశారో ఏమో గాని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరి గ్రీన్ సాంగ్ అండి కదా.
నేను మరి ఎప్పుడు పాడుకుంటా, చాలా ఇష్టం అండి నాకు ఈ పాట. నాకు అంత వాయిస్ ఎన్నో కొత్త అంతగా కొత్త పాటలు లేదు, వస్తున్నాయి. ఎలాగో పాడాను అంతే. ఇప్పుడు పరమేశ్వరం. ప్రభు దేవుని కృపను బట్టి స్తోత్రం. 2002 నుంచి అప్పుడప్పుడు కొన్ని పద్యాలు రాశాను. నేను పద్యాలు రాసే కృప దేవుడు నాకు అనుగ్రహించారు. నేను ఒక 3 పద్యాలు ఈరోజు పెట్టుకున్నానండి. అది చదివిన తర్వాత సాక్ష్యం చెప్పాలనుకున్నాను. చదవనా? చదువుతాను. సరే సిస్టర్, అలాగే కానివ్వండి. ఆ, ఇప్పుడు చదవబోయే పద్యము పేరు అన్నియు ఉచితం. ఉచితం 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 ఉచితం, సూర్యోదయం ఉచితం, సూర్యకాంతి ఉచితం, సూర్య కిరణాల వేడిని ఉచితం ఉచితం, చంద్రోదయం ఉచితం, చంద్రకాంతి ఉచితం, చంద్రుని చల్లదనం ఉచితం ఉచితం, కోట్ల కొలది నక్షత్ర రాశుల కాంతి ఉచితం, భూలోకం ఉచితం ఉచితం, చిరుగాలి ఉచితం, చల్లని గాలి ఉచితం ఉచితం, వాన ఉచితం, వెలుగు ఉచితం, భూఫలం ఫలం ఉచితం ఉచితం, దేహం ఉచితం, జీవం ఉచితం, జీవితం ఉచితం, శ్వాస ఉచితం ఉచితం, శుభవార్త ఉచితం, రక్షణ ఉచితం ఉచితం, పాప క్షమాపణ ఉచితం, బాప్తిస్మం ఉచితం ఉచితం, పరిశుద్ధాత్మ వరం ఉచితం, పరమండలం ఉచితం ఉచితం, అన్నియు ఉచితం ఉచితం, అన్నియు ఉచితం. అన్నియు ఉచితం ఉచితం, అన్నియు ఉచితం, ఎందులకు ఆలస్యం, ఇక ఎందులకు ఆలస్యం, చేర్చుకొనము ప్రభు యేసుని నేడే నేడే, నీ మదిలో నీ హృదిలో, శాంతి ఉచితం, సమాధానం ఉచితం ఉచితం, సంతోషం ఉచితం, ప్రేమ ఉచితం, ప్రభు యేసు ప్రేమ ఇంకా ఉచితం ఉచితం, అన్నియు ఉచితం, అన్నియు ఉచితం, మరి అన్నియు ఉచితం, అన్నియు ఉచితం, అన్నియు ఉచితం, మరి అన్నియు ఉచితం ఉచితం, రక్షణ కార్య క్రయధనం యేసు ప్రభువు అర్పించెను. ఆమేన్ ఆమేన్. ఇంకొక పోయం అండి, పద్యము. చెప్పండి. పరలోకం మన లోకం, ఈ భూలోకం మన లోకం కాదు కాదు కాదు, పరలోకం మన లోకం, అవును అవును అవును, పరమ తండ్రి మన కొరకు స్థలము సిద్ధపరచను పరచను పరచను, బంగారు పట్టణము పట్టణము పట్టణము, బంగారు వీధులు వీధులు వీధులు, ప్రభు యేసే ఆ పట్టణపు వెలుగు వెలుగు వెలుగు, అచ్చట రాత్రి లేనే లేదు లేదు లేదు, శ్రమ బాధ వేదన కన్నీరు లేవు, అచ్చట అచ్చట అచ్చట, మన ప్రియులందరినీ చూడ ముచ్చట ముచ్చట ముచ్చట, ఎల్లప్పుడు దేవుని స్తుతింతుము స్తుతింతుము స్తుతింతుము, నిరంతరము యుగ యుగములు ప్రభుతో ఉందుము ఉందుము ఉందుము, ప్రభు యేసే నా రక్షకుడు రక్షకుడు రక్షకుడు, నా పేరు జీవ గ్రంథమందు లిఖించెను లిఖించెను లిఖించెను, ప్రభు చెంతకు వెళ్ళుటకు సిద్ధము సిద్ధము సిద్ధము, స్నేహితుడా నీవు సిద్ధమా సిద్ధమా సిద్ధమా, లేని ఎడల నేడే సిద్ధపడుము సిద్ధపడుము సిద్ధపడుము, ప్రియ ప్రభు రాకడ అతి త్వరితము త్వరితము త్వరితము, ఆ దినము ఎవరికి తెలియదు తెలియదు తెలియదు, కనుకనే సిద్ధపడుము సిద్ధపడుము సిద్ధపడుము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాక గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సింపుల్ గా ఎన్నో విషయాలు చెప్పారు. దేవుడు మనకు నిజంగా ఉచితంగా ఇచ్చాడు కదండి. ఒక రోజు ఎండ లేకుంటే సైక్లోన్ వచ్చింది అనుకోండి, 3 రోజులు ఎండ రాలేదంటే తనకలాడతాము కదా.
చలికి దనకలాడతాం చూడండి. దేవుడు ఉచితంగా మనకు ఎంత ఆయన ప్రేమ కొలవలేనంత ప్రేమ కదా. అన్ని ఉచితంగా ఇచ్చారు, రక్షణ ఉచితంగా ఇచ్చారు, లోక రాజ్యం ఉచితంగా ఇచ్చారు కదా. ఏదైనా ఈ లోకంలో కొనాలి అంటే ఎంతో ఖర్చు పెట్టి కొంటాం, కానీ ఆయన నమ్మితే చాలు, ఆయనకు మన జీవితం సమర్పిస్తే చాలు. మరి ఇన్ని ఉచితంగా మనకు ఆయన ఇచ్చాడు. దేవుని చక్కగా ఉన్నాయండి మీ పద్యాలు, దేవునికి స్తోత్రం. మరి ఇదే ఉచితం 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 పద్యము కన్నడలో ట్రాన్స్లేట్ చేసిన. ఉచిత 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 అంటారు కన్నడంలో, ఉచితం అన్నారు. సో ట్రాన్స్లేట్ చేసి మా సంఘంలో కూడా నేను చదివాను అనమాట. అందరికి చాలా నచ్చింది. ఇప్పుడు కన్నడ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? మా హస్బెండ్ కన్నడ కదా. చెప్తాను నేను ఇప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్తాను. ఒక్కటి చదివేస్తానండి, ఎందుకంటే ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు చదివితే బాగుండదు. ఇప్పుడు చదివేసి తర్వాత సాక్ష్యం అని. ఇంకొకటి ఉంది, చాలా ఉన్నాయి యాక్చువల్ గా. ఈ 3 సెలెక్ట్ చేసుకున్నా. ప్రభు నాకు అట్లా మనసులో పెట్టాడు అనమాట ఈరోజు. ఇంకొకటి, మార్పు లేని దేవుడు. మార్పు లేని దేవుడు హెడ్డింగ్. మార్పు లేని దేవుడు కోరుచున్నాడు మనలో మార్పును. హృదయంలో మార్పు, ఆలోచనలో మార్పు, చూపులో మార్పు, చేతలో మార్పు, నడకలో మార్పు, నడిపింపులో మార్పు, పలుకులో మార్పు, పలకరింపులో మార్పు, మనసులో మార్పు, మాటలో మార్పు, నాలో మార్పు, నీలో మార్పు కలిగించును. నలుదిక్కుల మార్పును యేసయ్య. మారు మనస్సు పొందిన ఒక్క పాపిని దీవించును దేవుడు మనసారా. కలుగును పరలోకములో పరమ సంతోషం. లిఖింతురు వారి పేరు జీవగ్రంథమందు. సుఖింతురు వారు సదాకాలము ప్రభువుతో. దరి చేర్చెను సుంకరి జక్కయ్యను యేసయ్య. మార్చెను అతనిని పరిపూర్ణముగా. యేసయ్యకు కావలను మారిన వ్యక్తులు. ఇతరులను మార్చుటకు, నిత్య రాజ్యములో చేర్చుటకు. రారాజుగా రానయ్యున్న యేసు రాజుకు జేజేలు అర్పించెదను నా మనసారా. కొనియాడెదను యేసయ్యను నిరంతరము. యేసయ్య చేకూర్చును మనలో రావలసిన మార్పులను. మారి మారి మారెదము ఆయన పోలికగా. సమకూర్చెదము ఇతరులను కాపరి దగ్గరకు. తోడుకొని వచ్చదము మార్పు లేని దేవుని యొద్దకు. నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే పొందుదుము మనమందరము మార్పు. పొందుము మనమందరము సదాకాలము ప్రభువుతో. ఆమెన్ ఆమెన్. బాగున్నాయి సిస్టర్, మీ పద్యాలు చక్కగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అదేనండి, ప్రభు కృపను బట్టి 2002 నుంచి అప్పుడప్పుడు రాసుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు 34 ఏమో అయినాయి. ఇంగ్లీషు, కన్నడ, తెలుగు అన్ని కలిపి ఇప్పుడు ఒక బుక్ చేయించారా చిన్నది అనుకున్నాను. ప్రింట్ ప్రేయర్ చేయండి. అంటే ఎవరి సహాయం లేదు, నా ఓన్ పాకెట్ మనీతోనే దేవునికి స్తోత్రం. మన ప్రియ సహోదరి మీనా నేతన్ గారు తన సాక్ష్యాన్ని, ఆమె ఏ విధంగా ప్రభు సన్నిధికి వచ్చింది, దేవుడు ఆమెను మరి ఇరుకుల్లో ఎలా కాపాడాడు, ఏ విధంగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ అనేక మందికి మాదిరిగా ఎలా ఉందో మరి ఆమె సాక్ష్యం ద్వారా మనం విందామండి. సిస్టర్ మీరు ప్రారంభం చేయొచ్చు. మీ చేస్తాను. ప్రభు యేసు నామమునకు వందనములు. మా తల్లిదండ్రులు యాక్చువల్గా వాళ్ళు కన్నడ వాళ్ళు, అయితే అనంతపురంలో జాబ్ చేస్తుండే వాళ్ళు. అమ్మ ఫస్ట్ స్టాఫ్ నర్సు, తర్వాత హెడ్ నర్స్గా వర్క్ చేశారు. మా నాన్నగారు హెల్త్ ఇన్స్పెక్టరు. తర్వాత మేము ఫైవ్ చిల్డ్రన్, మా అమ్మ నాన్నలకు 3 sisters 2 brothers. మేమందరము అక్కడ అనంతపురంలోనే చదువుకునే వాళ్ళము. కాలేజ్ అంతా అక్కడే చదువుకున్నాము యాక్చువల్గా. అయితే నేను SSLC చదివేటప్పుడు 1968లో మా నాన్నగారు 1967లో మా నాన్నగారు
రక్షణ పొందినారు. అంతకుముందు మా అమ్మగారు రక్షణ పొందినారు. నాన్నగారు 1967లో రక్షణ పొంది 1968లో మహిమలో చేర్చబడ్డారు. నాన్నగారు చనిపోయిన తర్వాత సంఘ పెద్దలు, సేవకులు ఇంటికి వచ్చి మమ్మల్ని బలపరిచేవారు అనమాట, దేవుని వాక్యాలు చెప్పి. ప్రసంగి 7:1 ప్రకారం ఒకని జన్మదినం కంటే మరణ దినం మేలు అని. ఇంకా ఈ విధంగా ప్రభు మమ్మల్ని చాలా బలపరిచారు వాళ్ళు. సో నాకు మా నాన్నని చూడాలి అంటే ఎలా చూడాలి, శరీరంలో అంటే చూసేకేయలేదు కదా అని ఇట్లా యోచన అన్నమాట. అలా అలాంటి సమయంలో ఎప్పుడు బ్రదర్స్ వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళేవాళ్ళు ఇంటికి. ఆ రోజు విక్టర్ ఇమాన్యుయల్ బ్రదర్ అని ఆయన వచ్చినారు. వాక్యం అంతా చెప్పిన తర్వాత, అమ్మ నువ్వు యేసు ప్రభువును అంగీకరించుకుంటావా, అని సొంత విధంగా చేర్చుకుంటావా అంటే చేర్చుకుంటాను అన్నాను. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేసినారు. ఆయన వెంబడి నేను కూడా ప్రార్థన చేశాను. తర్వాత దట్ వాస్ 1972లో ప్రభువును అంగీకరించాను నేను. ఆ తర్వాత 1973లో బాప్తిసం పొందాను అనమాట. అప్పుడు నేను బిఎస్సి చదువుతున్నాను. తర్వాత మా ఇంట్లో అప్పటికి అందరికి ఒక్కొక్క బైబుల్ అట్లా లేదు. మా నాన్న చదివే బైబిలే ఉన్నింది, పెద్ద బైబిల్ ఒకటి. ఆ బైబిలే తీసుకొని నేను చదువుతూ ఉండేదాన్ని. అలా చదువుతూ ఉంటే దేవుని వాక్యాలు నాలో పనిచేయడం మొదలుపెట్టాయి. నాకేంటంటే ఒక అడిక్షన్, ప్రభలు, పత్రికలు, ఏంటంటే అన్ని బుక్స్ అన్ని ఉంటాయి కదా, అట్లాంటి మ్యాగజైన్స్ చదవడము చాలా అలవాటు అనమాట. ఎప్పుడైతే నేను బైబిల్ బుక్ చదవడం మొదలు పెట్టానో, దేవుని వాక్యాలు, అప్పుడు నాలో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. సో నా మనస్సాక్షి గుచ్చుకుంటా ఉన్నింది. నేను పాపిని అనే విషయము నాకు అప్పుడే తెలిసింది. అంతవరకు నేను పాపి అని నాకు తెలియలేదు, నేను పాపి అని కూడా నేను అనుకోలేదు అనమాట. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాలు నాలో పనిచేస్తూ వచ్చినాయో, అప్పుడు అంతలో నేను బిఎస్సికి వచ్చేసినాను, బిఎస్సి చదువుతున్నాను. అప్పుడు నేను పాపినని గుర్తించాను అనమాట. సరే, ఆ బ్రదర్ చెప్పినట్లుగా నేను ఒప్పుకొని యేసు స్వామిని, ప్రభువును నా సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నాను. ఇంకా అప్పటి నుంచి వాక్యం చదవడమే ఎక్కువ నాకు చాలా ఇష్టంగా ఉన్నింది. చదువుతూనే ఉన్నాను, బలపడుతూనే ఉన్నాను. సరే, అలా సంవత్సరాలు అప్పుడు సంఘానికి వెళ్ళేవాళ్ళం. మా అమ్మ కూడా ఉన్నారు కదా, అమ్మ నేను అంతా కలిసి సంఘానికి వెళ్ళేవాళ్ళము, వాక్యంలో బాగా బలపడుతూ ఉన్నాము. 1980 వరకు నేను అనంతపురంలోనే ఉన్నాను. 1980 డిసెంబర్లో నా వివాహం జరిగింది. మా హస్బెండ్ ఎవరో కాదు, మా నాన్న చెల్లెలి కొడుకు అనమాట. మా అత్తగారికి అయితే నేనంటే చాలా ఇష్టం, అందుకే నన్నే కోడలుగా తీసుకోవాలి అని ఆమె నిర్ణయించుకొని మా ఇంకొక అంటే మా అమ్మ అన్నగారిని, వదినని, వాళ్ళని అంతా పంపించి అంటే సంబంధం కుదుర్చుకోవాలని మాటలు పంపించారు. అదే సమయంలో మా అమ్మకి యాక్చువల్గా ఆపరేషన్ అయింది. హాస్పిటల్లో ఉన్నాం మేము, యాక్చువల్గా అమ్మను నేనును. అప్పుడు మా మామగారు వచ్చారనమాట చూడ్డానికని. తర్వాత అంత మాట అంతా అయింది. సో 1980 డిసెంబర్ 27 మా వివాహం జరిగింది. సో నేను అనంతపురం నుంచి బళ్ళారికి రావాల్సి వచ్చింది. అయితే నేను అక్కడ గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియంలో టీచర్గా జాబ్ చేస్తూ ఉన్నాను. మేడంతో అన్నాను, కంటిన్యూ చేస్తాను, ఏప్రిల్ వరకు కంటిన్యూ చేస్తాను, తర్వాత నేను బళ్ళారికి వెళ్తాను మేడం అని చెప్పాను అనమాట. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో వదలకూడదని అన్నారు ఆమె. సో అలాగే కంటిన్యూ చేసి నేను తర్వాత బళ్ళారికి వచ్చేసాను. మేము ఇక్కడే ఉన్నాం అనమాట. అయితే మా ఇంటాయన ఎంఎస్సి ఆస్ట్రోఫిజిక్స్ చదివినారు ఉస్మానియా యూనివర్సిటీలో. అయితే జాబ్ లేదు. ఫస్టే తెలిసింది జాబ్ లేదని, కానీ జాబ్ చదువుకున్న వాళ్ళకి జాబ్ దేవుడు ఖండితంగా ఇస్తారు అనే ఒక నమ్మకం నాలో ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, ఆయన మేనత్త కొడుకే అయితే కూడా నేను ఆయన్ని ఎప్పుడు చూడలేదు, అసలు నాకు తెలియదు ఆయన ఎట్లా ఉంటారనేది కూడా నాకు తెలియదు. అంతే, పెద్దవాళ్ళు వచ్చినారు చెప్పినారు, రెబక్క వచ్చి ఇస్సాకుని చేసుకున్నట్టుగా
నేను ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆయనైతే నన్ను చూశాడంటే ఎప్పుడు పెళ్ళిళ్ళకి మేము బళ్ళారికి వచ్చేవాళ్ళం కదా, వేరే వాళ్ళ మా రిలేటివ్స్ మ్యారేజెస్ అయితే చూశాడంట. సో హీ ఆల్సో వాంటెడ్ టు మ్యారీ మీ ఓన్లీ. సో పెద్దలతో చెప్పి పంపించినారు. ఆ విధంగా మా వివాహం జరిగింది. సో అనంతపురం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నేను కర్ణాటక రావాల్సి వచ్చింది అనమాట. సో నేనేం చేసిన, అమ్మ నాన్న వాళ్ళు కన్నడ వాళ్ళే, అయితే అనంతపురంలో పనిచేసేవాళ్ళు. మేము ఇంట్లో కన్నడ మాట్లాడుతుండే వాళ్ళము, ఫ్రెండ్స్ తోటి తెలుగు అన్నమాట. ఎందుకంటే మా స్టడీ అంతా తెలుగే కదా, తెలుగు మీడియము. తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత కర్ణాటక బళ్ళారికి వచ్చిన తర్వాత కన్నడ బైబిల్ తీసుకొని చదవడం మొదలుపెట్టినాను అనమాట. అక్షరాలు ఎక్కువ తక్కువ సేమ్ ఉంటాయి, తెలుగు కన్నడ, కొన్ని అక్షరాలు మాత్రం డిఫరెంట్ ఉంటాయి. సో నేను అలా కూర్చుకొని కన్నడ కూడా మొదలు పెట్టేశాను అనమాట చదువుకోవడం. బైబిల్ మొత్తం అట్లాగే చదువుకుంటూ కంప్లీట్గా అది ఎన్ని నెలలు అయిందో నాకైతే తెలియదు. టోటల్గా ఐ ఫినిష్ రీడింగ్ కన్నడ బైబిల్ ఆల్సో. సో ఇప్పుడు మేము యాక్చువల్గా కన్నడ చర్చికి వెళ్తున్నాము. ఆ విధంగా ప్రభు నాకు సహాయం చేశారు. మళ్ళీ కన్నడలో ప్రార్థన యాక్చువల్గా రోజు డైలీ చదువుకునేది నేను తెలుగు అనమాట. తెలుగులో చదువుకుంటాను, తెలుగులోనే ప్రార్థన చేసుకుంటాను నా ప్రభు దగ్గర. కానీ కన్నడ కూడా ఉంటే మంచిది, ఎవరి దగ్గర అయినా ప్రార్థన చేయాలన్నప్పుడు అనేసి నేను కన్నడ కూడా చదువుకున్నాను, ప్రేయర్ కూడా నేర్చుకున్నాను. మరి ఇక్కడ బళ్ళారిలో కొన్నిసార్లు ఒక ఆమె పల్లవి అని గోల్డ్ షాప్ వాళ్ళ కోడలు హాస్పిటల్కి వెళ్దాము, ప్రేయర్ చేస్తాము, నాకు తెలుగు రాదు, మీకు తెలుగు వచ్చు కదా అని పిలుచుకెళ్ళేది అనమాట. మేము హాస్పిటల్కి వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చేవాళ్ళం అనమాట. కన్నడ నాకు తెలుగు వచ్చని ఆమె నన్ను తీసుకెళ్ళేది. సో ఈ విధంగా సేవలో కూడా కొన్ని రోజులు నేను సేవ చేయగలిగాను. ఆమె తర్వాత నాకు కనపడలేదు. మళ్ళానేమో నేను అనంతపురంలో ఉన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ కెజియా నేను కలిసి హాస్టల్కి వెళ్ళేవాళ్ళము, సువార్త చెప్పేవాళ్ళము హాస్టల్ వాళ్ళకి, గర్ల్స్కి. ఈ విధంగా సేవలో మేము చాలా ఇంటిమేట్గా ఉండి చేసేవాళ్ళము. నాకు కెజియా ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలంటే చాలా ఇష్టంగా ఉండేది. మా అమ్మకి చెప్పేసి నేను వెళ్ళిపోయేదాన్ని. ఆ విధంగా ప్రార్థనలో బలపడేవాళ్ళము. సో నాకు ప్రార్థన అంటేనే ఎక్కువ ఇష్టం. స్వామి దగ్గర ప్రభు దగ్గర గడపడమే ఎక్కువ ఇష్టము. సో ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆయన దగ్గరే చెప్పుకుంటాను. ఆయనతోనే ఏడుపు వస్తే కూడా ఎక్కడో పోయి ఏడ్చుకొని, సమస్యలు వచ్చినప్పుడు ప్రభు దగ్గర చెప్పుకుంటాను. ఈ విధంగా ఆయన నన్ను బలపరుస్తూ వస్తారనమాట. ఆయన యొక్క వాక్యాలు చాలా బలమైనవి. ఆయన వాక్యాలు నా కీర్తనలు 121:1 కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమాకాశములు సృజించిన వాడు, ఆయనే నాకు సహాయకుడు. ఈ విధంగా వాక్యాలు చదువుకొని బలపడేదాన్ని అనమాట. మరి పిల్లల విషయంలో కూడా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి నేను వాక్యాలు రాసి జాన్ 14:27 ఐ గివ్ మై పీస్ టు యూ అనే వాక్యం ఉంది. నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను ఉంది కదా, లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వటం లేదని ఆ వాక్యము. ఇంకా కొన్ని వాక్యాలు Psalm 46:1 ఈ విధంగా వాక్యాలు రాసి గోడ మీద అతికించేదాన్ని, లేదా తలుపు మీద అతికించేదాన్ని. వాళ్ళు చదువుకొని దాన్ని చదువుకునే వాళ్ళు చిన్నప్పుడే. మరి మా మామగారు గిడియోన్ బైబిల్ ఆయన మెంబరు. సో బైబిల్స్ తెచ్చేవాళ్ళు పంచడానికని, చిన్న చిన్న న్యూ టెస్టిమెంట్ కంప్లీట్ పెద్ద బైబిల్ కూడా తెచ్చేవాళ్ళు. మా పిల్లలకి 3వ క్లాస్ ఉన్నప్పుడే, 3, 4 అట్లా 2వ క్లాస్ ఉన్నప్పుడే నేను వాళ్ళ పేర్లు రాసి వాళ్ళకి ఇచ్చాను అనమాట బైబిల్. వాళ్ళు చదువుకునే అప్పటి నుంచి వాళ్ళు చదవడం మొదలు పెట్టారు. తర్వాత టీనేజ్కి వచ్చినప్పుడు వాళ్ళ పాడికే వాళ్ళే యేసు ప్రభుని నమ్ముకున్నారు, సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందినారు. బ్యాప్తిసం తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పి బ్యాప్తిసం తీసుకున్నారు. అప్పుడు మేము బెంగళూరులో ఉన్నామంతలో కాలేజ్కి వచ్చే లోపల, పిల్లలు కాలేజ్ వచ్చే లోపల మేము బళ్ళారి నుంచి 1992లో బెంగళూరు వెళ్ళిపోయాము. సో వాళ్ళు కాలేజ్ అంతా అక్కడే చదువుకున్నారు. బెతెల్ ఏజీ చర్చ్ అని ఉంది, ఇంగ్లీష్ చర్చ్. వాళ్ళతో అక్కడ పోవాలని ఆశ వచ్చింది. ఫస్ట్ కన్నడ చర్చికి వెళ్ళే వాళ్ళము.
తర్వాత ఇంగ్లీష్ చర్చ్ అన్నారు. ఇంకా అక్కడే వాళ్ళు బ్యాప్టిజాలన్నీ తీసుకున్నారనమాట. అందరూ ఇంజనీరింగ్ చదివించాలని మా ఇంటైన పట్టుదలగా చదివించారనమాట. నేనైతే ప్రతి సంవత్సరము అంటే ఇంకా చిన్న క్లాసుల్లో ఉన్నప్పుడు కూడా ప్రతి పరీక్ష సమయంలో మొత్తానికి ప్రార్థనలోనే పెట్టేదాన్ని. మరి ప్రభువు ఆశ్చర్యంగా వాళ్ళని అందరినీ ముందుకు తెచ్చాడు. అక్కడ టీచర్స్ అందరికి జెలసీగా పుట్టేది అనమాట. ఎందుకంటే అంత ఫస్ట్ పెద్ద పాప అయితే ఫస్ట్ వచ్చేది. 10th లో ఉన్నప్పుడైతే మేము చేర్చడానికి పోయినప్పుడు అక్కడ ఒక బోర్డు ఉంటే నేను చూసి ఆ పాప పేరు వస్తే ఎంత బాగుంది కదా అనుకున్నా మనసులో. నాకు అదేమని కూడా తెలియదు. తర్వాత ఆ పాప 7th లో ఫస్ట్ వచ్చింది. మళ్ళానేమో 10th లో కూడా ఫస్ట్ వస్తే మా పెద్ద పాప పేరు అక్కడ బోర్డు మీద వచ్చిందనమాట. సో దేవుడు నిజంగా నా మనసులో అనుకున్న మాటని దేవుడు నెరవేర్చేసినారు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం, అద్భుతం. 3 పిల్లలు చక్కగా చదువుకొని, 2 ఆడపిల్లలు 1 కొడుకు చక్కగా చదువుకొని వస్తుంటే అందరికి జెలసీ పెట్టింది అనమాట. తర్వాత నేనేం చేశాను, అంటే నేను మేము బెంగళూరు వెళ్ళిన 3 yearsకి నేను అదే స్కూల్లో చేరాను అనమాట. హెచ్ఎం పెద్ద పాప మంచిగా చదువుతుందని చూసి పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, వాళ్ళ అమ్మ ఇంకా ఎంత క్లవర్ అయి ఉంటుంది అట్లా అని ఏమో అన్నారంట మా పాపతో. ఆ తర్వాత నేను ఒక అప్లికేషన్ మా పాప చేతికి ఇచ్చి, ఇవ్వమ్మా జాబ్ దొరికితే అదే వేకెన్సీ ఉంటే నేను చేస్తానంటే ఉందంటమ్మా అన్నది. అంటే అప్పుడు నేను వెళ్ళి అక్కడ జాబ్ చేశాను. 5 years ఏమో చేశాను అనమాట. అదే సేమ్ స్కూలు, 3 ఒకే స్కూల్ పిల్లలు. సో టీచర్ పిల్లలకి ఒక్కరికి ఫీజు ఉండదు, ఫ్రీ ఇస్తారనమాట, ఫ్రీ చేస్తారు. సో నా కొడుకుకి అంత ఫ్రీ అయిపోయింది. 10th వరకు వానికి ఫీజే లేదు. అదొక పెద్ద ఆశ్చర్యం అనమాట. మరి పెద్ద పాపకేమో 7th లో ఫస్ట్ వచ్చిందని ఆ పిల్లకు ఫీజు మాఫీ చేసినారు. ఇంకెంతసేపు ఉన్నా 2 పిల్లలే కట్టాము. ఈ విధంగా ప్రభు ఎంతో ఆశ్చర్యంగా సహాయపడ్డారు ఆ టైంలో. మరి నా శాలరీ కూడా చాలా తక్కువ ఆ టైంలో, 1000 రూపీస్ 1040 శాలరీ, కానీ అప్పటికి అదే ఎక్కువ కదా. సో ఈ విధంగా ప్రభు పిల్లల చదువులో ఎంతో సహాయపడ్డారు. మరి వాళ్ళ కాలేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభువుని అంగీకరించుకున్నారు. మరి సేవలో కూడా వెళ్ళేవాళ్ళు, యూత్ మీటింగ్ అని చాలానే పార్టిసిపేట్ చేసేవాళ్ళు. తర్వాత పెళ్ళిళ్ళ విషయం వచ్చినప్పుడు ఇది చాలా ఒక బర్డన్ విషయం. ఏమంటే నేను ఎప్పుడు అంటాను, పుట్టినప్పటి నుంచి చదువు ఉద్యోగం అదంతా ఒక త్రాసులో ఒకవైపు పెట్టవచ్చు. ఈ మ్యారేజ్ వస్తే అది ఒక క్రిటికల్ పొజిషన్, క్రిటికల్ టైము కాబట్టి అని ఎక్కువగా ప్రేయర్లో పెట్టేదాన్ని పిల్లల కోసము, పెద్ద పాప. ఎందుకంటే వాళ్ళు రక్షణ పొందినారు కదా, రక్షింపబడిన వ్యక్తే దొరికితే మంచిది, అలా వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ కొరకు ఎక్కువ ప్రార్థనలో ప్రార్థించేదాన్ని. సో పెద్ద పాపకు రక్షణ పొందిన వ్యక్తే దొరికాడు, 2 పాపకు అంతే, కొడుకు కూడా అంతే. 2 years గ్యాప్లో వాళ్ళ పెళ్ళిళ్ళు మా ఇంటనే చేస్తాము, ఇంకా నేను సర్వీస్లో ఉన్నప్పుడే అని చెప్పేసి వాళ్ళ వివాహాలు జరిగినాయి. ఇంకొక ఆశ్చర్యము అద్భుతం ఏంటంటే, నేను అనంతపురంలో ఉన్నప్పుడు నా కొలీగ్ ఒక ఆమె అనసూయ అని, ఆమె కొన్ని 6 బ్లౌజ్, నేను అప్పుడు బ్లౌజెస్ కుట్టేదాన్ని, బ్లౌజ్ పీస్ తెచ్చిచ్చి మీనా ఒకరు అమెరికా నుంచి వచ్చినారు, ఈ బ్లౌజులు కుట్టి పెట్టు వాళ్ళకి అని అన్నది. ఓకే అన్నాను, అనేసి కుట్టేసి ఇచ్చాను. అప్పుడు నేను అనుకున్నా ఆ మూమెంట్లో, అబ్బా నేను కుట్టిన బ్లౌజు అమెరికాకి వెళ్తుంది కదా అని అట్లా సంతోషపడ్డాను అనమాట అప్పట్లో. అంతే, ఇంకేం నేను ఎక్కువ ఏమీ యోచన చేయలేదు. సరే ఇలా సంవత్సరాలు గడిచిపోయినాయి, అంత అయింది, పిల్లల వివాహాలు కూడా అయిపోయినాయి. పెద్ద పాప ఆన్ సైట్ అని ఆమె ఫస్ట్ వెళ్ళింది అనమాట యుఎస్కి. చాలా కష్టమే అయింది, కానీ ప్రార్థనలోనే ఐబిఎంలో ఉద్యోగం దొరికింది, ఐబిఎం కంపెనీ. మరి ప్రార్థనలో పెట్టుకున్నాము. తర్వాత ఫస్ట్ షీ వెంట్ టు యుఎస్ అనమాట, ఆమె వెళ్ళింది. తర్వాత 2వ పాప, తర్వాత కొడుకేమో యుఎస్ వెళ్ళలేదు, వాడు న్యూజిలాండ్కి వెళ్తానన్నాడు. సో ఇట్లా అంతా దూరం దూరమే వెళ్ళిపోయారు. కానీ మాకేమే దూరం వెళ్ళిపోయారే అనే బాధ ఏం లేదు, ఎందుకంటే ఆత్మలో మేము ఒక్కటిగానే ఉంటాం కదా, దేవుని దగ్గర ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటూ. సో అదొక ఆశ్చర్యకరమైన సంగతి. నేను మనసులో నేను కుట్టిన బ్లౌజ్ అమెరికా పోయిందంటే ఇప్పుడు పిల్లలు కూడా వెళ్ళారు కదా, ఇదంతా ఆశ్చర్యం, అద్భుతం అప్ప అని అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఆ తర్వాత దేవుడు నన్ను పంపించాడు, ఎందుకంటే పెద్ద పాప పుట్టింది. సో హెల్ప్, వాళ్ళ అత్తగారు ఉన్నారు అక్కడే, యుఎస్ లోనే వర్క్ చేస్తారు, అత్తమామలు అక్కడే ఉంటారు, వాళ్ళే ఎంతో హెల్ప్ చేసినారు. తర్వాత నేను కూడా వెళ్ళాను అనమాట. ఈ విధంగా
ప్రభు నడుపుతూ వచ్చినారు. తర్వాత రెండో పాప కొరకు ఈ విధంగా మేము చాలాసార్లు వెళ్ళి వచ్చాము. ఎంత దేవుని కృప అన్నమాట. మాదేమీ లేదు, నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్. ఈ విధంగా నడుపుకుంటూ వచ్చినారు. మరి ఆత్మీయంగా నేనేమో ఎక్కడ అట్లా పోయి ఇట్లా పోయి చెప్పడము అవన్నీ నాకు ఒక అలవాటు ఏంటంటే కరపత్రికలు పంచడము. సో నేను అనంతపురంలో ఉన్నప్పుడు పంచేదాన్ని. కొడైకెనాల్కి వెళ్ళాము, అప్పుడు అక్కడను అట్లా మెల్లగా టూరిస్టులు వస్తుంటారు, అప్పుడు మెల్లగా కరపత్రిక ఇచ్చేదాన్ని అనమాట. మరి మా మామగారు ఉన్నప్పుడు ఆయనకు కరపత్రికలు పంచాలంటే ఇష్టము. రోడ్డు పక్కన ఒక కట్ట ఉంటే అక్కడ కూర్చొని ఇచ్చేవాళ్ళు. నేను ఒకరికి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పించుకొచ్చి ఆయనకి ఇచ్చేదాన్ని అనమాట. ఈ విధంగా కరపత్రిక సేవ నేను చేసేదాన్ని, మా మామగారు కూడా చేసేవాళ్ళు. తర్వాత ఆయన దేవుని మహిమలో చేర్చబడ్డారు. మేము బెంగళూరులో ఉన్నప్పుడే. పిల్లల పెండ్లి ఆయన చూడలేదు. తర్వాత మ్యారేజెస్ అయినాయి పిల్లలవి. ఆయన అంతవరకు మాతోనే ఉన్నారనమాట. నేను 5 years పనిచేసి ఇంకా పెద్ద ఆయన ఇంట్లో ఉంటే కష్టమవుతుంది పాపం ఒక్కరే అనేసి నేను జాబ్ మానేస్తున్నాయి. మా చిన్న కొడుకు కూడా కాలేజ్ 10th ముగిసి PUC చేరాల్సి వచ్చింది. సో అప్పుడు నేను కూడా మానేస్తున్నాయి జాబ్, ఇంట్లోనే ఉన్నాను అనమాట. సో కరపత్రిక సేవ చేసేవాళ్ళము. అక్కడే ఒకటి రూపాంతర అనే పత్రిక సాహెబ్ జాన్ అనే ఒక ఆయన సేవ చేస్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరపత్రికలు తీసుకొచ్చి మేము కరపత్రిక సేవ చేసేవాళ్ళం అనమాట. ఈ విధంగా ప్రభు ఆశ్చర్యరీతిగా నడుపుకుంటూ వచ్చినారు. మరి మా ఇంటనేమో 2012లో రిటైర్ అయ్యారు. అంతవరకు మేము బెంగళూరులోనే ఉన్నాము. చర్చికి వెళ్ళాలంటే 3 బస్సులు చేంజ్ చేసి వెళ్ళాల్సి వచ్చేది. అట్లాగే వెళ్ళేవాళ్ళము, వచ్చేవాళ్ళము. ఆయనకు ఇంగ్లీష్ అంతగా ఇష్టం ఉండదు, కానీ ఆఫ్టర్ రిటైర్మెంట్ బళ్ళారికే వెళ్ళిపోదామని మళ్ళీ బళ్ళారికే వచ్చేసామన్నమాట. ఇక్కడ కన్నడ చర్చికి వెళ్తాం అనమాట. మా ఇంటి కన్నడ అంటేనే ఇష్టము, ఆయన కన్నడ కదా అందుకు. సో ఇప్పుడు ప్రస్తుతం మేము బళ్ళారిలో ఉన్నాము ఆఫ్టర్ రిటైర్మెంట్. మరి ఇంకా కృప ఏమిటని చెప్పాలంటే నా హెల్త్ విషయంలో అన్ని విషయాల్లో కూడా మాకు సెయింట్ జాన్స్ హాస్పిటల్ నుంచి త్రూ ఆఫీస్ మాకు అక్కడ ఫెసిలిటీ ఉన్నదనమాట. మాకేమొస్తే కూడా అక్కడికే వెళ్ళి చూపించుకుంటాము. సో నాకు కన్ను ఆపరేషన్ కానీ ఇంకా డెంచర్స్ కానీ ఈ మధ్యలో మోకాల ఆపరేషన్ కూడా అయింది. ఆ మోకాల ఆపరేషన్ అప్పుడైతే ఇవి వెనక ఇంజక్షన్ వేస్తారు అంటే నేను కోరస్ పడుకుంటూ ప్రభు మీద ఆధారపడుకోని ఉన్నానమాట. ఆయన ఒక చిన్న పిన్ను గుచ్చుకుంటేనే మనకి ఎంత కష్టమో, అయితే ప్రభు మన కోసం ఎన్ని బాధలు పడినాడు కదప్పా అని ఆయన్నే తలంచుకుంటూ అలాగే కళ్ళు మూసుకొని ఉన్నాను అనమాట. ఆపరేషన్ అంటే యూజువల్లీ భయమే కదా అందరికి, కానీ నేను ప్రభు మీద ఆధారపడి ఆ పాట కోరస్ ఒకటి పాడుకున్నా ఆ రోజు. తర్వాత 15 days అక్కడే ఉన్నాము. ఆ సిస్టర్స్ నర్సెస్ అందరూ బాగా చూసుకున్నారు, డాక్టర్స్ అందరు కూడా. ఇంతవరకు ఇప్పుడు నాకు 73 years. సో ఇంతవరకు ఆయన కృపలో నడుపుకుంటూ వచ్చినారు. చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది, అలా చెప్పలేని ఏమి కూడా వివరంగా. నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్. ఈ రోజు ఇలా ఉన్నాము ఈ స్థితిలో అంటే అది కేవలము ఆయన యొక్క కృప అన్నమాట. నేను కొన్ని వాక్యాలు చదువుతాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉన్నది, ఏమనగా మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని. ఇప్పుడు నేను జీవించి ఉన్నాను అంటే అది ఆయన నోట నుండి వచ్చిన ప్రతి దైవ వాక్యము వలననే జీవించుతున్నాను. కీర్తనలు 103, 1-2 వచనాల ప్రకారము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అందుకే నేను ఆయన చేసిన ఉపకారములన్నిటినీ తలంచుకొని ఆయనను కొనియాడుచు నా సహోదరులకు తెలుపవలనని నా అంతరంగ కోరిక. కీర్తనలు 27:10, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెషయా 49:15-16, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను
మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. హెబ్రీయులకు 13:5-6 ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. ప్రతి సమయంలో ప్రభు నాకు తోడుగా ఉండి తన వాగ్దానంతో బలపరచుచు, నా వివాహ విషయంలో, పిల్లల ప్రసవ సమయంలో, పిల్లలను పెంచుటలో ఆయనే నాకు దగ్గరగా ఉండి నన్ను నడిపించాడు. నా కష్ట సమయంలో ఎవరు నన్ను ఆదుకొనకపోయినా నా ప్రభువే నా ప్రక్కన నీడవలే ఉండి నాకు సహాయం అనుగ్రహించారు. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాటను బట్టి నేను బలపరచబడ్డాను. ఆయనే వాక్యమే ఆయన. ప్రభువు లేకుండా నేను లేను. సమస్తము ఆయనే. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ మధ్యలో మా ఇంటానికి కూడా జనవరి 5th హార్నీ ఆపరేషన్ అయింది. అప్పుడు కూడా ఎక్కువ ప్రార్థనలో గడిపాము. మరి దేవుని కృప వల్ల ఆపరేషన్ అంతా సక్సెస్ అయ్యి 4 days హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడే బళ్ళారిలోనే చేయించుకున్నారు. ఈసారి మేము బెంగళూరు వెళ్ళలేదు. సో మా అక్క కొడుకులు ఎంతో హెల్ప్ చేశారనమాట. ఇక్కడే ఉంటారు వాళ్ళు. అయితే మా అక్క బావలు లేరు. అక్క పిల్లలే అన్ని సమయాల్లో వచ్చి మమ్మల్ని మాట్లాడించుకొని వెళ్తూ ఉంటారు. సో ఆ రోజు 4 days మా అక్క కొడుకు పెద్దవాడు చిన్నవాడు అక్కడే హాస్పిటల్లో ఆయనకు తోడుగా ఉన్నారు. తర్వాత డిశ్చార్జ్ ఇంటికి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఆయన దేవుని కృప వల్ల బాగానే ఉన్నారు. అయితే అదే బరువు అంతా ఎత్తకూడదు, ఎక్కకూడదు అని కొన్ని రిస్ట్రిక్షన్స్. ఫుడ్ కూడా అలా ఎక్కువ తీసుకున్నా లిమిట్ గా తీసుకోవాలి అని, జలుబు దగ్గు రాకుండా చూసుకోండి అని చెప్పారనమాట. అది విషయము. సో మా కుటుంబం కొరకు, పిల్లల కొరకు దయచేసి మీ ప్రార్థనలో పెట్టండి. మా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్స్. మరి అప్పటి దినాల్లో అవే గుర్తొస్తాయి. మేము ఎంత చక్కగా వెళ్ళి సేవ చేసేవాళ్ళం కదా అని. కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా దేవుడు ఇలా జూమ్ మీటింగ్స్ అని ఈ విధంగా కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు కదా. ఇది ఎంత ఆశ్చర్యం, మరొక విధమైన ఆశ్చర్యకరమైన విషయము. మరి కేజీఎఫ్ పిలిచడం ద్వారా ఇన్వైట్ చేసింది. దేవునికి స్తోత్రాలు. కేజీఎఫ్ కూడా వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు, ప్రేమపూర్వక వందనాలండి. ఇంకా కొంచెం టైం ఉంది కదా, 15 minutes. ఇంకా టైం ఉంది, మీరు వాడుకోవచ్చు. ఇక్కడ మన క్రిస్మస్ జరిగింది కదా, 2025, ఇది 2026. సో 2025 క్రిస్మస్ టైంలో మా పాస్టర్ గారు రవీంద్రనాథ్ జోసెఫ్ గారు ఆయన, అమ్మ నువ్వు అక్కడ అదేమో స్పోర్ట్స్ అని అయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళు స్టేజ్ మీద, వస్తావా అమ్మా, చెప్తావా కొంచెం క్రిస్మస్ గురించి, మళ్ళీ ఒకసారి నేను చీఫ్ గెస్ట్ గా చేస్తున్నాము అని అన్నారు అనమాట. నాకు అసలు ధైర్యమే లేదు. అయ్యో స్టేజ్ మీద నేను ఎట్లబ్బా అట్లా అనుకున్నాను. మళ్ళీ ప్రేయర్ చేసుకొని మా ఇంటిని తీసుకెళ్లారు. సరేలే అని ధైర్యంతో వెళ్ళి కన్నడలో మాట్లాడాలా, ప్రభుని అడుగుతా ఉన్నాను అనమాట. ఎట్లా స్వామి ఎట్లా అని. లాస్ట్ మినిట్ లో మళ్ళీ ఒక పోయం ఇచ్చినారు నాకు, కన్నడలో పోయం క్రిస్మస్ గురించి. సో ఆ పోయం మళ్ళీ పాడాను అనమాట ఇంకా క్రిస్మస్ గురించి. తర్వాత నా దగ్గర ఒక తెలుగు పోయం కూడా ఉండే, అది ఒక డైరీ బుక్ పెట్టుకొని తీసుకెళ్ళాను ఆ రోజు. పుట్టాడు ప్రభు యేసు పుట్టాడు అనే పాట పెట్టుకొని ఉంటుంది పోయము. అది కూడా చదువుతున్నాయి. తెలుగు అంటే వాళ్ళకి కొంచెం కష్టము, కన్నడనే ఇష్టమవుతుంది. సో ఆ పద్యం కూడా చదువుతున్నా. ఆ రోజు చదివేసి కన్నడలో క్రిస్మస్ పాట అనమాట. మీకు అర్థమవుతుందా కన్నడ? అర్థం కాదు.
మనకి అర్థం కాదు. కానీ ఒకప్పుడు బళ్ళారి మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిందే కదా. తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. అర్థమవుతుందిలేండి. ఉమ్, కొన్ని వర్డ్స్ అర్థం కావు. అదే 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 అది లోపల ఉంది ఆ బుక్. ಸಂಬರದಿಂದ ಸಂಬರದಿಂದ ಕ್ರಿಸ್ಮಸ್ ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸೋಣ. ಸಂಬರದಿಂದ ಸಡಗರದಿಂದ క్రిస్మస్ హబ్బವನ್ನು ఆచరిసోణ అని అట్లా ఒక పాట అన్నమాట క్రిస్మస్ గురించి. సంబరంగా ఆచరిస్తాము క్రిస్మస్. అంటే ఇంకా చరణాలు ఉన్నాయి. కుంటి వాళ్ళను గుడ్డి వాళ్ళను అందరినీ వాళ్ళని కూడా చేర్చుకోవాలా మనము. బిర్యానీ చేసుకుని తినడం కాదు, తిండి పదార్థాలు చేసుకోవడం కాదు అని ఇంకా కింద స్టాండర్స్ లో ఉన్నాయి అన్నమాట. వాళ్ళని కూడా మనం చేర్చుకోవాలి. వస్త్రహీనులను, దీనులను, తల్లిదండ్రులు లేని వాళ్ళను, విధవరాండ్లను, వాళ్ళందరినీ కూడా మనం చేర్చుకొని క్రిస్మస్ పండుగ చెయ్యాలి అని నేను కింద చరణాలలో పెట్టాను అనమాట ఆ రోజు. నాకే తెలియదు నేను అలా గెస్ట్ గా పిలుస్తారు అనేది. షాల్ ఇచ్చారు, మరి ఒక గిఫ్ట్ ఇచ్చారు. చాలా ఆశ్చర్యమైంది. ఇది కూడా వెరీ వెరీ వండర్ఫుల్. చాలా ఆశ్చర్యం అయిపోయింది. నాకన్నా ధైర్యమే లేదు. నేను బిఎడ్ చేసేటప్పుడు గుంటూరులో నన్ను మేరీ పార్ట్ క్రిస్మస్ మేరీ పార్ట్ తీసుకోమన్నారు. ఏవో కొన్ని మాటలు పలకాల, చెప్పాలా డైలాగ్స్. నాకు చాలా భయం, స్టేజ్ ఫియర్. సో నేనేం చేసిన, చెప్తే మేడము నన్ను వదిలిపెట్టదు అని చెప్పేసి ఆ రోజు చెప్పకుండా అట్లా పక్కకి వెళ్ళిపోయి నిలబడిపోయిస్తున్నాను అనమాట. రాలే దగ్గర వాళ్ళ దగ్గరికి. వస్తే ఇంక పట్టేసుకుంటారు, నన్ను నిలబెట్టేస్తారు, మేరీ పార్ట్ చేయమని చెప్పేసి. ఆ తర్వాత నాకు ఏంజల్ పార్ట్ ఇచ్చారు. ఊరికే ఏంజల్ లాగా అట్లా నిలబడి అట్లా అనేసి. సో స్టేజ్ ఫియర్ అనమాట, మొదటి నుంచి స్టేజ్ ఫియర్. మెల్లమెల్లగా దేవుడు అదంతా తీసేశాడు. ఇప్పుడు ధైర్యం, కొంచెం కొంచెం ధైర్యంతో మాట్లాడగలుగుతున్నాను అన్నమాట. అదే మా పెద్ద అక్కేమో లెక్చరర్ గా ఉన్నింది పుట్టపర్తి సాయిబాబా కాలేజ్ అనంతపురం. ఆమెకు స్టూడెంట్. ఆ విధంగా అట్లే మేమేమో గాస్పుల్ హాల్లో మీట్ అయ్యామన్నమాట, తను చెప్పిన రీతిగానే. ఆ దినాలు వేరు, ఇప్పుడే దినాలు వేరు. కానీ ప్రభు కృప వల్ల ఆయన ఆశ్చర్య రీతిగా నడుపుతూ మాకు ఇక్కడ వచ్చినాక ఒకటి కాదు, రెండు కాదు, సమస్యలు ఎన్నో వచ్చినాయి. కానీ అన్ని సమస్యలకు పరిష్కారం ఆయనే అనమాట. అతనిలో పెడితే ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడు. ప్రాబ్లమ్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. అవర్ గాడ్ ఈస్ బిగ్గర్ దాన్ ఎనీ ప్రాబ్లం. అదన్నమాట. అదే నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నా. ఎందుకంటే ఉన్న ఇల్లు కూడా లేకుండా పోతే తర్వాత మాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఇప్పుడున్న ఇల్లు కూడా మరి ప్రభు ఆశ్చర్యంగా ఇచ్చారు. మరి మేము కొడైకెనాల్లో ఉన్నప్పుడు ఈయనకు బెంగళూరు ఫస్ట్ పోస్టింగ్ కొడైకెనాల్ వచ్చింది. అక్కడ అయితే అంత చలి, వణికిపోవాలన్నమాట, అట్లా చలి ఉంటది. అలాంటి సమయంలో కూడా ప్రభు మమ్మల్ని కాపాడి పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు అందరినీ ప్రభు కాపాడాడు. అలాంటి చలి ప్రదేశంలో కూడా. ఒకసారి రెండో పాపకేమో కాలు కొంచెం వాపు వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆయన కొలీగ్ అన్నారు, టబ్బులో కొంచెం వేడి నీళ్ళు పెట్టి పాదాలు పెట్టేస్తే కొంచెం సరిపోతుంది అట్లా అని. ఇంకా అప్పుడు అట్లాగే చేస్తున్నాము. ఆ విధంగా అందరూ ఒక విధంగా అందరి దృష్టి మా మీదే ఉండేది. అది నాకెందుకు నాకు తెలియదు, కానీ మేము క్రైస్తవ బిడ్డలంగా మాదిరిగానే ఉన్నాం అన్నమాట. ఎందుకంటే నాకైతే మరీ భయము, ఏం చిన్న తప్పు చేస్తే ఎక్కడ నేను పర్లాకాన్ని పోకుండా ఉంటాను, దేవుని దగ్గర పోకుండా ఉంటాను ఏమో అన్నట్టుగా ప్రతి సమయంలో ఆయన దగ్గర తప్పులు ఏమన్నా ఉంటే ఒప్పుకోవడము, ప్రార్థించుకోవడము. ఇంకా నాకు వేరే వాళ్ళ కోసం ప్రార్థించడం కూడా చాలా ఇష్టం అనమాట. ఇంటర్సెసరీ ప్రేయర్స్ అంటారు కదా, ఇంటర్సెసరీ ప్రేయర్స్. ప్రతి మా బంధువులు చాలా మంది ఉంటారు, మా అమ్మ వైపు మా నాన్న వైపు వాళ్ళు. అందరి కొరకు ప్రేయర్ కూర్చున్నానంటే అందరినీ జ్ఞాపకం చేసుకుంటాను అనమాట. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, అదే నా ఆశ. మరి మన దేశ ప్రజలు, ముఖ్యంగా మన కర్ణాటక ప్రజలు, ఇక్కడ మాకు దగ్గరలోనే ఇంకొక చర్చ్ ఉంది ఎల్షడై అని. అందులో మా అక్క కొడుకు కన్నడ పాస్టర్ ఏబెల్ బెన్సన్ పుట్రాజ్ అని, పుట్టా అంటాము.
వాళ్ళు కూడా ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్, ఇంటర్సెసరీ ప్రేయర్స్ అని అన్ని పెట్టుకుంటూనే ఉంటారు. అదనమాట. సో నాకు బర్డన్, అందరూ రక్షణ పొందాలి అనేదే ఒక బర్డన్ నాకు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం నాకు చాలా ఇష్టము. మీరు చెప్పండి ఏమన్నా. మీరే ఇంకా ఏమైనా చెప్పండి, ఎలా ప్రభుని మీరు విశ్వసించారు? అనంతపురంలో ఉన్నప్పుడు మా ఇంటికి ఇంకొక ఆయన వచ్చేవారు, ఆ, జి శామ్యుయల్ అని ఒక ఆయన. జి శామ్యుయల్ అని ఆయన ఎట్లా పరిచయం అయింది మా అమ్మకు. ఆయన వచ్చి బైబిల్ తీసి ప్యాసేజ్ ఏదైనా ఒక విషయం చెప్పేవాళ్ళు. చాలా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. మా అమ్మగారు కూడా అంతే, వాళ్ళకి కొంచెం కానుక ఇచ్చి పంపించడము. ఆయనకైతే ఒక మైక్ కొనిచ్చినారు అప్పుడు. ఆయన అప్పుడంతా విలేజ్కి పోయి చెప్పడం ఉన్నింది, ఇప్పుడైతే ఏమో కానీ అప్పుడు విలేజెస్కి వెళ్ళేవాళ్ళు. అందుకని ఒక మైక్ వాళ్ళకి కొనిచ్చినారు శామ్యుల్ అనే ఆయన నల్లగా జి ఉంటారు, శామ్యుయల్. పిల్లలు లేరు. పిల్లలు లేరు. ఎరుపాకుల సామెల్ అనుకుంటా. పాపల్లి శామ్యుల్ అంటారు. భార్య పేరు శిరోమణి. correct. భార్య పేరు శిరోమణి ఆంటీ శిరోమణి. బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆయన ఇంటికి వచ్చి ఎప్పుడు వాక్యం తీసి చెప్పేవాళ్ళు. అందులో షడ్రక్, మెషక్, అబేద్నెగో ఇంకా చాలానే చెప్పేవాళ్ళు. అప్పటికి ఇంకా ఏం తెలియదు మాకు, క్రైస్తవులనే ఉన్నాము, క్రైస్తవులే కానీ ఏమి నాలెడ్జ్ ఏం లేదు, బైబిల్ నాలెడ్జ్ కానీ ఎప్పుడైతే అమ్మ రక్షణ పొందినారో అప్పుడు మన తీసుకెళ్ళి మరి మా నాన్నగారు రక్షణ పొందినారు. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఎప్పుడు ప్రార్థన, బైబిల్ చదవడము అట్లా ఆమె బలపడింది. మమ్మల్ని కూడా వాక్యంలోనే పెంచింది అనమాట, ప్రార్థనలో పెంచింది. మా పెద్ద అన్న స్కూల్కే పోనని అంటుంటే వ్యర్థం పట్టుకొని పోయేదంట స్కూల్ వరకు అని పంపించేది. అట్లాంటిది ఎస్ఎల్సి చదువుతాడో లేదో ఏమో అని భయపడేది. ఇప్పుడు ఎస్ఎల్సి అయ్యి కాలేజ్ అయ్యి గ్రాడ్యుయేషన్ అయ్యి బిఎడ్ చేసుకుని బిఎడ్లో మా వదిన పరిచయం అయితే వివాహం చేసుకున్నారు. అదే మా పెద్దనాన్న చేశారు వాళ్ళకి. ఆమె పేరు రూత్ సుమిత్ర. యాక్చువల్లీ బ్రాహ్మణ్ ఆమె, ప్రభుని నమ్ముకొని వచ్చేసింది. వాళ్ళు ఇక్కడ బళ్ళారికి దగ్గరలో గంగావతి అని ఉంది ప్లేస్, అక్కడ చిన్నగా స్కూల్ స్టార్ట్ చేసి ఎట్లా అంటే థ్యాచ్డ్ రూఫ్, గుడిసెలతో చిన్నగా స్కూల్ మొదలు పెట్టుకున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయిపోయినాయి. అదే మా వదిన 2025 నవంబర్ చనిపోయారు. ఆమె ఒక బుక్ మ్యాగజైన్ చేసింది, మా అన్న ఎట్లా మొదలుపెట్టి చేశారు ఇదంతా అని. ఆమె అంతా డెడికేటెడ్ గా బ్రాహ్మణ అమ్మాయి వచ్చి క్రైస్తవురాలయ్యి ప్రభువు నమ్మి అంత బలపడింది ఆమె దేవునిలో. ఆ స్కూల్ అయితే ఇప్పుడు గుష్టపడి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చాలా పేరు పొందింది. దానికి ముఖ్య కారణం మా అమ్మగారు. మా అమ్మగారు రిటైర్ అయినప్పుడు వచ్చిన గ్రాట్యుటీ ఆ జాగా తీసుకోవడానికి ఇచ్చేసారు అనమాట అప్పట్లో, ఆ టైంలో. ఇప్పుడు 45 years అట్లా అయింది ఆ స్కూల్ పెట్టి. అంత దేవుడు అభివృద్ధి పరిచారనమాట వాళ్ళని కూడా. నా బిఫోర్ మ్యారేజ్ నేను వాళ్ళతో వెళ్ళాను. అప్పుడు మా వదినకి వంట వచ్చేది కాదు, సరే అని నేను హెల్ప్ చేస్తామని 1 year వెళ్ళాను. ఆ తర్వాత మా అమ్మ నన్ను బిఎడ్ పంపించినారు ఇక్కడ గుంటూరుకి. సో గుంటూరులో కూడా ఒక ఫ్రెండ్ రూత్ అని పరిచయం అయింది. ఇప్పటికి నాకు కూడా ఆమె ఫ్రెండే. వాట్సాప్ లో మేము మెసేజ్ పెట్టుకుంటా ఉంటాము. రూత్ జాన్సన్ వారియర్ గ్రూప్ లో కూడా అందరు పరిచయమే, జాన్సన్ కదా. ఆమె రూత్ రెండో కూతురికి జాయ్కి పిల్లలు అవ్వలేదు, ప్రేయర్ చేయి మీనా అని చెప్పింది. సరే అని ప్రేయర్లో పెట్టుకున్నాను అనమాట. మరి పాప పుట్టింది కదా, పేరు పెట్టి కదా తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చారు వాళ్ళ ఊరు. తెలుసు, ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. జాయ్ ఆమె రెండో అమ్మాయి. మరి చెప్పాలి ఏమైనా. కన్నడ క్రిస్టియన్ సాంగ్ పాడండి. కన్నడ పాట కావాలా? పాట పాడారు, పాడండి ఒకటి. కన్నడనా? బుక్ అక్కడ ఉంది, కొంచెం ఒక లైన్ పడతాను. సంతోష ಉಕ್ಕುತ್ತೆ, ಸಂತೋಷ ಉಕ್ಕುತ್ತೆ, ಸಂತೋಷ ಉಕ್ಕುತ್ತೆ, ಹಾಲೆಲೂಯ ಏಸು ನನ್ನ ರಕ್ಷಕ, ನನ್ನ ಸ್ವಂತ, ಹಾಲೆಲೂಯ ಏಸು ನನ್ನ ರಕ್ಷಕ,
ಸಂತೋಷ ಉಕ್ಕಿ ಉಕ್ಕುತ್ತೆ, ಪಾಪದಲ್ಲಿ ಇರುವವರು ಪಾತಾಳಕ್ಕೆ ಇಳಿಯುವರು, ಪಾಪದಲ್ಲಿ ಇರುವವರು ಪಾತಾಳಕ್ಕೆ ಇಳಿಯುವರು. ಸಂತೋಷ ಉಕ್ಕುತ್ತೆ, ಸಂತೋಷ ಉಕ್ಕುತ್ತೆ, ಸಂತೋಷ ಉಕ್ಕೆ ಉಕ್ಕುತ್ತೆ. ಹಾಲೆಲೂಯ, ಏಸು ನನ್ನ ರಕ್ಷಕ, ನನ್ನ ಪಾಪ ತೊಳೆದ, ಸಂತೋಷ ಉಕ್ಕೆ ಉಕ್ಕುತ್ತೆ. తెలుగులో ఉంది సంతోషం పొంగెను సంతోషం. తెలుగులో ఉంది ఈ పాట. ఉంది కదా తెలుగులో కూడా. ఉంది. ఇది ఎప్పుడు మా మామగారు పాడేవాళ్ళు, పిల్లలు చిన్నవాళ్ళు కదా, పాడించేవాళ్ళు అన్నమాట ఈ పాట. సంతోషం, ఇది ఫేమస్ ఈ పాట కూడా. చాలా సంతోషం సిస్టర్. ఎక్కడ మీరు ఏ ఏజ్ లో బాప్తిసం తీసుకున్నారు? జహోషామ, అనంతపురం జహోషామ, రామచంద్ర నగర్ లో జహోషామ చర్చ్ ఉంది కదా, సంఘము, అక్కడ అక్కడే అక్కడే అక్కడే. విక్టర్ బ్రదర్ అప్పుడు విక్టర్ విక్టర్, పెద్ద విక్టరు చిన్న విక్టర్ ఇద్దరు ఉండరు అప్పుడు, విక్టర్ ఇమాన్యుయల్స్. ఇప్పుడు ఉన్నారు, ఆయన విక్టర్ బ్రదర్ ఉన్నారు. నిజమతి అవునా? నిజమతి విక్టర్ గారు ఉన్నారు. ఆమె నిజమతి గారు నేను దేవుని తర్వాత అసలు ఎక్కడ వెళ్ళలేదు సిస్టర్. నేను అనంతపురంలో జవహర్షంకి వెళ్ళలేదు, ఇక్కడ బళ్ళారిలో కూడా ఉంది ఎబ్రోన్ చర్చ్, ఎక్కడ ఉంది. నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ మేము సిఎస్ఐ కన్నడ చర్చికి వెళ్తాం కదా, ఆ చర్చ్ పేరు జాన్ హ్యాండ్స్ మెమోరియల్ చర్చ్. అది 200 years నుంచి కట్టిన జాన్ హ్యాండ్స్, ఆయన మిషనరీ, ఆయన కట్టినారని అప్పుడు అప్పట్లో. పెద్ద బిల్డింగ్. ఆయన కన్నడ బైబుల్ ని కన్నడలో ట్రాన్స్లేట్ చేసి ముద్రించినారని ఆయన గురించి అంతా ఉంటుంది చూడండి, జాన్ హ్యాండ్స్ అని. ఆయన గురించి చాలా మాట్లాడతారు. ఆయన ఈ మధ్యలో 200 years ఇది చేసినారు, ఏదో ఫంక్షన్ కూడా చేసినారు. నేను వెళ్ళానో లేదో గుర్తులేదు. జాన్ హ్యాండ్స్ మెమోరియల్ చర్చ్ కన్నడ, ఎందుకంటే మా ఇంటిని కన్నడ ఇష్టమని మేము అక్కడే వెళ్తాం. అంటే కన్నడ సంగీతాలు అప్పటి సంగీతాలు కూడా ఉన్నాయి, కొత్తవి కూడా ఉన్నాయి. అంటే చర్చిలో పాత పాటలే పాడతారు, అవి ఆది తాళము ఆ తాళము అని ఏమో ఉంటాయి కదా తాళాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన లాగా కన్నడలో కూడా ఉన్నాయన్నమాట. అవి పాడతారు. ఏ పాట అయినా బాగానే ఉంటాయండి, దాంట్లో ఏం తొందరలేదు. మనకు ప్రభువుతో కనెక్షన్ ఉన్నప్పుడు అదే డిఫరెన్స్ మనకేం లేదు. ఇదే ఎట్లా అదే ఎట్లా అని. చిన్న ప్రేయర్ చేస్తున్నా, ఓకే మీరు చేస్తారా? మీరు ఎవరైనా చేస్తారా? చేయండి. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారా? వాక్యం ఏమైనా చెప్పగలరా? ఇంకా వాక్యము అంటే వాక్యాలే రాసి పెట్టుకుని ఉంటాయి కదా, అవే చదివాను. చదివారా? చదివినారు. అదే కీర్తనలో 103, 1, 2 వచనాల ప్రకారం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అందుకే నేను ఆయన చేసిన ఉపకారములన్నిటిని తలంచుకొని ఆయనను కొనియాడుచు నా సహోదర సహోదరులకు తెలపవలని నా అంతరంగ కోరిక. కీర్తనలు 27:10, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెషయా 49:15, 16, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదరు గాని నేను నిన్ను మరువను. చివరి ప్రార్థన చేస్తాను. 5 అయింది కదా. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కికొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రతి సమయంలో ప్రభు నాకు తోడుగా ఉండి తన వాగ్దానములతో బలపరచుచు, నా వివాహ విషయంలో, పిల్లల ప్రసవ సమయంలో, పిల్లలను పెంచుటలో ఆయనే నాకు దగ్గరగా ఉండి నన్ను నడిపించారు. నా కష్ట సమయంలో ఎవరు నన్ను ఆదుకొనకపోయినా నా ప్రభువే నా ప్రక్కన
నీడవలే ఉండి నాకు సహాయము అనుగ్రహించారు. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాటను బట్టి నేను బలపరచబడ్డాను. ఆయనయే వాక్యము, వాక్యమే ఆయన. ప్రభువు లేకుండా నేను లేను, సమస్తము ఆయనే. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఇంకొక చిన్న బైబిల్ పాట ఒకటి ఉంది. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. తెలుగులో ఉంది కదా, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. ఈ పాట ఇది కూడా చాలా ఇష్టమైన పాట నాకు. ఇవన్నీ భక్తి సింగ్ చర్చిలో పాడతారులేండి. ఫస్ట్ అవే ఫస్ట్ బైబిల్ వాక్యానికి ముందు బైబిల్ ప్రతి ఒక్కరు పైకి ఎత్తి పాడమంటారు. ఇంకా ఇక్కడ గాస్పుల్ హాల్లో కూడా యూత్ మీటింగ్స్ లో కొన్ని పాటలు కోరస్లు ఉన్నాయి. అవి ఇప్పటికీ నేను మర్చిపోలేదు, పాడుకుంటూనే ఉంటాను. చాలా బాగున్నాయి కోరస్లు. ఒక చిన్న బుక్ కూడా చేసి పెట్టుకున్నాను, కోరస్ పాటలు, అప్పట్లో పాడిన కోరస్ పాటలు. ఏమైనా ఎవరికైనా ప్రార్థనాంశాలు ఉంటే చెప్పమని అడగండి. సిస్టర్ చెప్పండి. సరే, ఇంకా మరి ఆ ప్రార్థన అంశాలతో ముందుకు సాగుదాము. ముందుకు సాగుదాం అమ్మా. సోదరి మనందరికీ వందనాలు. మరి ప్రార్థన అంశాలు ఉంటే చెప్పండి. మా అంశాలతో మనము మరి ముందుకు సాగుదాం. తర్వాత ఇంకా ఎవరైనా దేవుడు మరి 2025 సంవత్సరంలో దేవుడు మన పట్ల చేసిన మేలులు ఎవరైనా పంచుకోవాలనుకుంటే టైం ఉంది కాబట్టి 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ చెప్పవచ్చు. దాని తర్వాత మనము ప్రార్థనలో కొనసాగుదాము. మరి ప్రార్థన అంశాలు ఉంటే దయచేసి చెప్పండి మా. అదే మా మాటలు ఆరోగ్యం కొరకండి. ఇప్పుడు ఈయనకి ఆపరేషన్ అయ్యింది, రికవరీ అవ్వాలి. పేరు చెప్పండి సిస్టర్. జాన్ పేరు చెప్పండి. జాన్ సునీత నేతన్. నేతన్ వాళ్ళ డాడీ పేరు. నేతన్ కదా, నేతన్ వాళ్ళ డాడీ పేరు. జాన్ మా ఇంటనా జాన్. ఓకే, మంచి ఆరోగ్యం కోసం సిస్టర్. అవునమ్మా. ఇప్పుడు ఆపరేషన్ అయింది కదా, రికవరీ అవుతున్నారు. ఇంకా మంచి ఆరోగ్యం ఉండాలి కదా. అవునులేండి, అవునులేండి. ఓకే సిస్టర్, మరి మీరు ప్రార్థన చేసి ముగిస్తారా మీ ప్రసంగం? ప్రార్థన చేసి ముగించండి. ప్రేమ గల తండ్రి, కృపగల యేసు ప్రభువా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. జీవుల తండ్రి, పరిశుద్ధ దేవా, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవు నాయన. నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకే మిమ్మల్ని కొనియాడుచున్నాను తండ్రి. ఇంతవరకు మీ కృపాహస్తంలో ఉంచుకుని కాపాడుతూ నడుపుతూ వచ్చినారు తండ్రి. మీకు స్తోత్రాలు. పిల్లల విషయంలో, నా భర్త విషయంలో, నా విషయంలో, ప్రతి విషయంలో కూడా మీరు సహాయం మేలు చేసిన మేలుకై మీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అలాగే కెజియా వరప్రసాద్ అన్న, మరి వారి పిల్లల్ని బట్టి మీకు స్తోత్రాలు. అమెరికాలో ఉన్న జాను భార్య పిల్లల్ని బట్టి స్తోత్రాలు. పాలు భార్య పిల్లలు బట్టి స్తోత్రాలు నైనా. శాలం సంఘస్థులందరినీ బట్టి కూడా మీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి కెజియా బిడ్డ నా కొరకై ఆమె తండ్రి ఆలోచన కలిగి జూమ్ లో వాక్యం పంచుకోమని, సాక్ష్యం పంచుకోమని చెప్పినప్పుడు నైనా మీరు నన్ను బలపరిచినందుకే స్తోత్రాలు తండ్రి. నా తండ్రి, కొద్ది మాటల్లో సాక్ష్యం చెప్పుటకు మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు నైనా. మరి ఎల్లప్పుడూ కూడా మీకు సాక్షి బిడ్డలుగా ఉండాలని మీరు చెప్పింటున్నారు నాయన. నేను బాప్తిసం పొందినప్పుడు అపోస్తుల కార్యము 1:8 ప్రకారం నాయన, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు యూదయ సమరయ
దేశమంతను భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉందని మీరు చెప్పి ఉంటున్నారు నాయన. మరి ఆ రీతిగానైనా ప్రభా నీ కొరకు నన్ను సాక్షిగా నిలబెట్టినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు జూమ్ మీటింగ్ లో చెప్పుటకు మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు ప్రభా. చేరినటువంటి ప్రతి ఒక్క సిస్టర్ ను మీరు పేరు పేరున దీవించి ఆశ్రయించండి నాయన. ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. మరి ప్రభా కొదవుల కొరతలు ఉన్న వారికి కొదవుల కొరతలు తీర్చవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. కెజా గొంతును కూడా ముట్టండి నాయన. పరిపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నాయన. మరి ప్రభా మరి జూమ్ కార్యక్రమాన్ని నడిపించే సిస్టర్స్ ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో ఎత్తిపరచున్నాను తండ్రి. నేను మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది సాక్ష్యాన్ని మీరు దీవించి ఆశ్రయించమని యేసు నామములో మీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభును రక్షకుడు విమోచకుడైన యేసు నామములో అడిగి పొంది ఉంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మా. జూమ్ తరపున వందనాలు సిస్టర్. వందనాలండి. ఆమేన్. వందనాలండి. వాక్యాలు వందనాలు కూడా చక్కగా కేజీఆర్. చెప్పారు. మా ప్రార్థన కేజీ అంశాలు చెప్పండి. మిగతా వాళ్ళు, మిగతా సహోదరులు ప్రార్థన అంశాలు చెప్పండి మా. నా మాటలు వినిపిస్తున్నాయి కదా సిస్టర్స్? వినిపిస్తుందా ఆంటీ? జమీమా భర్త యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. తనకు ఆపరేషన్ అయింది మీకు తెలుసు, కానీ ఇంతవరకు ఇంకా డిశ్చార్జ్ కాలేదు. నిన్నటి వరకు నేను విషయం తెలిసింది ఏంటంటే తనకు ఇప్పటికే 2 lakhs ఖర్చు అయింది మొత్తము. తనకి ఇంకా అంతే ఆరోగ్యకరమైన పరిస్థితి ఏర్పడలేదు. డాక్టర్ సస్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉందేమో అని. మోషన్ కొంచెం బ్లాక్గా వస్తుందంట, అలాగా రాకూడదని కనుక సరే ఇంటికన్నా వెళ్ళి అదే ట్రీట్మెంట్ తీసుకోవాలని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దేశం యొక్క కుమారుడు విల్సన్ అదే హాస్పిటల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఇంట్లోనే తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందని. కనుక తనకు కిడ్నీస్ 2 వీక్, అలాగే హార్ట్ కూడా వీక్నెస్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, క్రియాటిన్ కూడా అంతకుముందు హై ఉందని మనం విన్నాము. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇట్లా వయసు కూడా ఉంది కాబట్టి కనుక తన కొరకు సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాను. ఒకవేళ నేను ఇంటికి తీసుకుని వెళ్తామని అన్నారు, ఒకవేళ ఇంటికి వచ్చారో మీకు తెలియదు. ప్రార్థించమని మరి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. గత 3 రోజులుగా జరిగిన మరి మీటింగ్స్ అందరికీ తెలుసు. ఎత్తబడిన వాక్యమును దోచుకోవడానికి శత్రువు పనిచేస్తాడు. ఆ దినాల్లో మిద్యానీయులు కానీ ఫిలిస్తీన్లు కానీ ఇశ్రాయేలు కళ్ళాలను దోచుకునే వాళ్ళు, వారి పంటల్ని పశువుల్ని దోచుకునే వాళ్ళు ఎలాగనో ఈనాడు సాతాను కూడా దొంగయు దోచుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎన్ని రోజులు మనం విన్న వాక్య ధ్యానాన్ని మరి మన కళ్ళంలో సంఘంలో విత్తబడిన ఈ వాక్యాన్ని దాన్ని దోచుకోవాలని ఆశిస్తాడు. వినడానికి ఏమో వినసొంపగా మనం విన్నాము. చాలా సులభంగా దేవుని వాక్యం మనకు అరటిపండులుగా ఒలిచిపెట్టారు వాళ్ళు. కనుక ఈ వాక్యం ఉద్యోగం ఈనాడుతో నశించిపోకుండా అది మనలో చిరస్థాయిగా నిలబడడానికి మనం అనేకులతో కూడా పంచుకొని రాని వాళ్ళకి కూడా ఈ వాక్య భాగాల్ని రూతు కదా మూటలో కట్టుకొని అత్తగారికి ఇచ్చినట్టుగా ఇతరులకు పంచుకోవడం ద్వారా కూడా మనం ఎన్నడూ మర్చిపోకుండా ఉంటాము. కనుక జరిగిన ఆ మీటింగ్స్లో దేవుడిచ్చిన సహాయము కృప ఎంతో గొప్పది. వాతావరణం కూడా ఏ అనానుకూలత లేకుండా చేసి అందరు సెలవులు పెట్టుకుని టీచర్స్ రాగలిగినారు. అందుకే దేవునికి స్తోత్రం. ఉద్యోగం ఇలాగా అణిగిపోకుండా ప్రభువు త్వరలో వస్తున్నాడు కాబట్టి అందరము సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సేవకులను కూడా పెద్దవారైనా కూడా అందరికీ ఆరోగ్యం ఇచ్చి కాపాడి సురక్షితంగా మేము చేరామని అందరు చెప్పారు. అటుబడి వాళ్ళు కూడా అందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేద్దాం. ఇంకెవరికైనా జమీమా అంటే మీ సిస్టర్ కజిన్ ఒక ఆమె ఉండే కదా? సేమ్ జమీమానా నువ్వు చెప్పింది ఎంతసేపు? సేమ్ జమీమా. అవునా? ఏమి అంత కాంప్లికేషనా? అవునమ్మా, షుగర్ ఉంది భర్తకి. ఓకే, ప్రేయర్ చేస్తానమ్మా నేను కూడా. ఓకే ఓకే. మరి కేజమ్మ కుమారుడు కాల్ ఆపరేషన్ కూడా అయింది.
మరి అది తొందరగా స్వస్థత అయ్యేటట్టుగా మెడిసిన్స్ అన్ని చక్కగా పనిచేసి మరి ఆరోగ్యం త్వరగా చేకూర్చేటట్లుగా మరి సేవలో ముందుకు సాగాలి అంటే శరీరం అవయవాలు చక్కగా సహకరిస్తేనేనండి సేవ చేయగలం. చాలా కష్టం. తర్వాత కాబట్టి మరి ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అమ్మా. మరి సంఘంలో 3 రోజులు చక్కగా జరిగినాయి. మరి సేవలో ఇప్పుడు సేవ చేయడం అంటే చాలా కష్టం కదా. మరి దేవుడు చూడండి, కరోనా వచ్చినప్పుడు ఎలా అబ్బా అని అనుకున్నాం, కానీ దేవుడు కొత్త మార్గాలు చూపించినాడు కదా. మరి ప్రతి ఒక్కరు జూమ్ ద్వారా, మరి సెల్ ఫోన్ల ద్వారా రకరకాలుగా మరి పరిచర్య చేయడానికి మార్గం చూపించినాడు. నాకు అదే అనిపిస్తుంది, ఇటువంటి పరిస్థితుల్లో మరి సేవ చేయాలంటే ఎలా బహిరంగ సభ ఆగిపోయింది, వీధి ప్రసంగాలు ఆగిపోయినాయి, పత్రికలు పంచాలంటే భయం అయితే ఉంది, ఎవరి దగ్గరికైనా పోయి చెప్పాలంటే భయం అయితే ఉంది. మరి హాస్పిటల్కి పోయినామంటే హాస్పిటల్లో అందరు చుట్టుకుంటారు, చెప్పొద్దండి వెళ్ళిపోండి, చెప్పొద్దండి వెళ్ళిపోద్దండి అనేసి. మరి ఇంత వ్యతిరేక పరిస్థితుల్లో దేవుడు మరి ఏదో ఒక మార్గం తెరుస్తాడు సేవకు. కాబట్టి మనం ప్రార్థనలో ముందుకు సాగుదామండి. మరి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఇప్పుడు మనం సేవ చేయాలండి. గొప్పగా చేయలేకపోయినా కనీసం ప్రార్థనలో అయినా మరి దినాము ఒక 10 మందిని గురించి, కొత్త వ్యక్తుల గురించి మరి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కార్యం జరిపిస్తాడేమో. కాబట్టి మరి సేవ మాత్రం ఆపకూడదు కదా. సర్వ సృష్టికి వెళ్ళమన్నారు, సర్వలోకానికి వెళ్ళమన్నారు. కాబట్టి ఏదో విధంగా దేవుడు మార్గం చూపిస్తాడు. మనం అందరము ప్రార్థనా పూర్వకంగా ఆయన సేవలో ముందుకు సాగేటట్లుగా మరి ప్రార్థించండి మా. మరి ఇంకా ఏమైనా అంశాలు ఉంటే చెప్పండి మా. సహోదరి లేరా? అక్క వందనాలక్క. చెప్పండి మా. అక్క మా